జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నన్ను బాగా డిస్టర్బ్ చేసేసావని. ఎంతలా అంటే ఈ ప్రపంచం అంతా ఒకవైపు, నువ్వొక్కదానివే ఒకవైపు అన్నంతలా. నువ్వు నాకు దక్కకపోతే నీ నిద్రకు దూరం అయిపోతాను, మనశ్శాంతికి దూరం అయిపోతాను. ప్రతి సెకండ్ నీ ఆలోచనలతోనే గడుపుతూ పిచ్చోణ్ణైపోతాను. నాకు అలాంటి సిచ్యువేషన్ రాకూడదంటే నువ్వు నా భార్యవి కావాలి. ఈ స్మోక్ బాంబుని ప్రయోగిస్తా, ఫంక్షన్ నుండి ఎత్తుకొస్తా, పెళ్లి చేసుకుని దుబాయ్కి ఎత్తుకుపోతా. ఏంటి మీ అల్లరి? అందరూ ఉండగా పక్కకు రమ్మని సైగలు చేస్తారేంటి? ఎవరైనా చూసుంటే? ఎవరూ చూడలేదు కదా. ఎవ్వరూ చూడక్కర్లేదు. చూసినా కాస్త తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఆ నిహారిక గాని వాళ్ళ అమ్మ గాని చూశారంటే మాత్రం జరగబోయేది పుట్టినరోజు వేడుకలు కాదు, రణరంగమే. నిహారిక తన పేరెంట్స్ అక్కడ లేరు కాబట్టే డేర్ చేశాను. మంచి పని చేశారు గాని ఎందుకు పిలిచారో అర్జెంటుగా చెప్పండి. అయ్యో అయ్యో, ఏంటి దుస్సాహసాలు? ఎవరైనా వస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది? అయినా ఇలాంటి విషయాలకి మీకు వేలపాల ఉండదా? పుట్టినరోజు నాడు భర్తకి గిఫ్ట్ ఇవ్వాలనే కామన్ సెన్స్ నీకు లేదా? గిఫ్ట్ నేను కొనలేదు. కొనే గిఫ్ట్ కాదు, మరి నువ్వు ఇవ్వగలిగే గిఫ్ట్. ఇప్పుడు కాదు, తర్వాత. చిన్న ముద్దిస్తే చాలు. చిన్న ముద్దంటే ఎలా ఉంటుంది, పెద్ద ముద్దంటే ఎలా ఉంటుంది? నువ్వు నాకు పెడుతూ ఉండు, నేను చెప్తూ ఉంటాను. బలవంతంగా తీసుకోవడం పద్ధతి కాదు. బర్త్డే రోజు ఇంతలా అడిగించుకోవడం కూడా పద్ధతి కాదు. ఇచ్చే ఇచ్చే ఇచ్చే. ఛీ, పోండి. అయ్యో, అవని అవని, మీకోసమే వెయిటింగ్ ఫనీ. తొందరగా రండి. ఓకే, సరే. గ్రానీ వాళ్లకు లెటర్ ఇద్దామంటే కుదరడం లేదు. దేవుడా, ఎలాగైనా నాకు అవకాశం కలిగించు. ఏంటి, మీకు మీరే రహస్యాలు మాట్లాడుకుంటున్నారు? మాతో చెప్పరా? రాత్రి అవని శ్రీకర్ని బయటికి తీసుకుని వెళ్ళిపోయింది. ఆ అవని నిన్ను బాగా బాధపెట్టింది. దానికి రివెంజ్ తీర్చుకుంటావనుకుంటున్నావు. నువ్వు మాత్రం సైలెంట్గా ఉన్నావు. కాసేపు వెయిట్ చేయండి. ఏం జరగబోతుందో, ఎలాంటి షాకింగ్ న్యూస్ పేలబోతుందో మీకే తెలుస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ అన్నమాట. ఎస్. అవును, అవని శ్రీకర్లు కనిపించట్లేదేంటి? చిన్న గ్యాప్ దొరికిందని లోపలికి వెళ్ళారు, ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళావు అవని? లోపల చిన్న పనుండి వెళ్ళాను. మీరెక్కడికి వెళ్ళారు శ్రీకర్ గారు? వాష్రూమ్కి. వేదవతి గారు. ఏంటి వదిన గారు? చిన్న మాట చెప్పండి వదినా. మన ఫ్యామిలీ ఫంక్షన్స్లో కొంతమందిని మనం అవాయిడ్ చేస్తే మంచిదని ముందు నుంచే మనం అనుకుంటున్నాం కదా. మీరెందుకు ఆ వ్యక్తిని అనవసరంగా ఎంటర్టైన్ చేస్తున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవరి గురించి? అవని గురించేగా. అవును. ఇప్పుడు అవని మీకేం అడ్డమైంది? ఉన్న చోట ఉండకుండా ఈ చాటు మాట ఎవ్వరాలేంటి? మాటలు మర్యాదగా రానివ్వండి. సుజాత గారు, మీరు ఊరుకోండి. నువ్వు బాగవని, నీ తరపున అడిగే వాళ్ళు లేరనే కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను కాదు, నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వే మాట్లాడుతున్నావు.
సుజాత గారు, మీరు ఈ ఇంటి మేనకోడలు అయ్యుండొచ్చు, కానీ నేను కాబోయే కోడల్ని. వేదవతి గారి లాంటి జాతకం కలిగిన కోడలిని. మీరు మా అమ్మతో అమర్యాదగా మాట్లాడడం పద్ధతి కాదు, మీకు మంచిది కాదు. సుజాత, ఎందుకమ్మా అనవసరమైన గొడవలు? అనవసరంగా గొడవ పడుతోంది, అనవసరంగా గొడవ మొదలు పెట్టింది నేను కాదు, మీ వియ్యపురాలు. చాలే అమ్మా సుజాత, ఇంకొదిలేయండి. చెల్లెల్లాంటి నా అవనిని ఎవరైనా ఒక్క మాటన్నా ఊరుకునేదే లేదు. అయితే మీ అవన్నీ హద్దుల్లో ఉండమని చెప్పండి. ఎవరి హద్దుల్లో వారుంటే అందరికీ మంచిది. జాతకం కలవడం, వేదవతి గారి ఇంటికి కోడలవ్వడం మీ కూతురికి గొప్పేమో, మీకు గొప్పేమో, ఊరందరికీ కాదు. అది గుర్తుంచుకోండి. వేదవతి గారు, ఏంటిది? మీ మేనగోడల చేత అవమానించడానికేనా మమ్మల్ని ఫంక్షన్కి ఇన్వైట్ చేశారు? అయ్యో, అంత మాట అనకండి. అవని అంటే సుజాతకి విపరీతమైన అభిమానం. ఆ అభిమానంతో ఏదో అలా అనసింది. మీరేం పట్టించుకోకండి. సుజాత తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను, క్షమించండి. నా తరఫున మీరు క్షమాపణలు అడిగేంత తప్పు నేనేం చేయలేదు. సుజాత, నువ్వు నా మాట వినమ్మా. అమ్మా అవని, నువ్వైనా చెప్పమ్మా. సుజాత గారు, మీరిలా రండి. ఆవిడ తీరేం బాలేదు వేదవతి గారు. ఇదంతా నా వల్లనే జరిగింది. నేను పిలవటం వల్ల అవని పక్కకొచ్చింది, లేదంటే ఈ గొడవ జరుగుండేదే కాదు. అవని, నీ విషయంలో సుజాత ఎగిరెగిరి పడింది కదా, ఇస్తా. ఆవిడికి నీకు సరైన సమాధానం ఇస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.